హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇక గెలిపేవారు అన్నదానికి ఈ పాటికే స్పష్టత వచ్చేసింది. అదేంటనుకుంటారా, 40 రోజుల తర్వాత మే 13న జరగబోయే పోలింగ్కు సంబంధించి ఇప్పటికే రకరకాల అంచనాలు కూడా పెరుగుతున్నాయి. అధికార వైసీపీ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎదురు లేకుండా వైనాట్ 175 కాదు, డబల్ సెంచరీ కొట్టేందుకు అంటే ఎంపీ స్థానాలతో కలిసి డబల్ సెంచరీ దిశగా ఆయన శరవేగంగా పయనిస్తుంటే, మరోవైపు కూటమి నేతలేమో రోజు రోజుకు దిగజారుతున్న పరిస్థితి, దీనస్థితిలోకి పాతాళంలోకి పడిపోతున్న పరిస్థితి నెలకొందనమాట. ఇక ఒకవైపు కూటమి వైఫల్యం, మరోవైపు ఎన్నికల నేపథ్యంలో సహజంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూనకాలు లోడింగ్ అంటారు కదా, ఆ రకంగా ఎన్నికల క్యాంపెయిన్ చేస్తుండడంతో ఈ వేరియేషన్, ఈ స్పష్టత వచ్చేసిందనమాట. ఒకసారి మనం గతం నుంచి ఈ రోజు వరకు కనుక క్రోనాలజీని మనం గమనిస్తే, సెప్టెంబర్ 17వ తారీఖున రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు నాయుడు రిలీజ్ అయ్యారు. అప్పటికే జనసేనాని పవన్ కళ్యాణ్ చంద్రబాబు దగ్గరికి వెళ్ళి రాజమండ్రి జైలుకి వెళ్ళిన తరుణంలో ఆయన బయటకు వచ్చి టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నామని చెప్పి హోల్ హార్టెడ్గా చెప్పేయడంతో ఇక రెండు పార్టీల మధ్య పొత్తు ఖాయం, దీనిలోకి బీజేపీ వచ్చినా రాకపోయినా కూటమి గెలుపు ఖాయం అన్న అంచనాలు అప్పట్లో ఏర్పడ్డాయి. ఒకసారి గత ఎన్నికల్లో కనుక మనం తీసుకుంటే 49.95% ఓట్ షేర్తో 151 సీట్లు, అందులో 82 నియోజకవర్గాల్లో 10,000కు పైగా మెజారిటీ సాధించిన స్థానాలు గెలుచుకొని దేశంలోనే అబ్బురపరిచే రిజల్ట్స్ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంతం చేసుకున్నారు. అయితే సెప్టెంబర్ నుంచి ఈ కూటమి నేతలు కలిసి చేసిన ప్రచారం కారణంగా ఈ ఓట్ షేర్ ఇంచుమించు 6% పైగా తగ్గింది, పడిపోయిందని చెప్పి అంచనాలు ఏర్పడ్డాయి. అవుట్రైట్గా టీడీపీకి ఈ జనసేనకు వచ్చిన 5.5% సంథింగ్ 6 చేంజ్ ఏదైతే ఉందో అది టీడీపీతో కలిసిపోవడంతోన ఇంచుమించు 46% ఓట్ షేర్తో చంద్రబాబు అధికారంలోకి వస్తారన్న అంచనాలు మిడ్ జనవరి వరకు నడిచింది. అయితే ఎప్పుడైతే సిద్ధం సభలను ప్రవేశపెట్టిండో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుసగా 4 సిద్ధం సభలను నిర్వహించిన తర్వాత ఈరోజు మేమంతా సిద్ధం పేరుతో అనూహ్య స్పందన రావడంతో ఇప్పటికే అంటే విజయం ఎవరిది అన్నది అంచనా కూడా వచ్చేసింది. వాస్తవానికి ఏ ఎన్నికల్లో కూడా అంటే పోలింగ్ జరిగి రిజల్ట్ వచ్చే వరకు కూడా నమ్మే పరిస్థితి ఉండదు. చాలా నియోజకవర్గాలు అంటే అంత క్రిటికల్గా జరుగుతుంటాయి, అంత మైన్యూట్గా ఓటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. కొన్ని నియోజకవర్గాలు 200-300 ఓట్ల తేడాతో గెలిచే నియోజకవర్గాలు ఉంటాయి, కొన్ని 1000 ఓట్ల తేడాతో కోల్పోయే నియోజకవర్గాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో అంటే అంచనాలకు మించి జనరల్గా మనం సర్వే సంస్థలను కూడా అబ్జర్వ్ చేస్తే ప్లస్ ఆర్ మైనస్ అని చెప్పి ఒక దిక్కుమాలిన స్ట్రాటజీని పెట్టి 5 నుంచి 10% 10 సీట్లు పెరగొచ్చు లేదంటే తగ్గొచ్చు అని చెప్పి చెప్తా ఉంటారు అనమాట. అది వాళ్ళ సెఫాలజీ. సరే, దీనంతా పక్కన పెడితే ఈ రోజుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైఎస్ఆర్సీపీ మొత్తంగా 65% ఓట్ షేర్ను గెయిన్ చేయబోతుంది అన్నది ఇప్పటికిప్పుడు అంచనా. గతంలో 49.93% అంటే 50%కి దగ్గరగా వచ్చిన తరుణంలో ఆ ఓట్ షేర్ ఏకంగా 15%కి పైగా పెరిగింది అని చెప్పి వినిపిస్తుంది. దీనికి కారణం ఏంటంటే నిన్న ఏప్రిల్ 1 రోజున పెన్షనర్ల ఇబ్బందులు, అంటే తిత్లీ హుదూద్ తుఫాన్లో చిగురుటాకులో వణికిపోయిన చందంగా ముఖ్యంగా ముసలోళ్ళు, వికలాంగులు రోడ్ల మీదకి వచ్చి అంటే ఆ సచివాలయాలకు వెళ్ళలేక ఈ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో మొత్తం 66 లక్షల మంది ఉసురు తీసిన పరిస్థితి చంద్రబాబు మూట కట్టుకున్నారన్నమాట. ఈ దెబ్బతో ఈ ఓట్ షేర్ అనూహ్యంగా వైసీపీకి పెరిగిపోయిందన్న అంచనాలు ఏర్పడ్డాయి. ఒకసారి అంటే దీనికంటే ముందు జరిగిన పరిణామాలను మనం గమనిస్తే జనవరి 27న విశాఖ జిల్లా సింగివలసలో ఫస్ట్ సిద్ధం సభ జరిగింది. ఆ రోజు అంటే ఇంచుమించు 3 లక్షల మంది కేవలం పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సభ, ఆయన చేసిన ర్యాంప్ వాకు ఇవన్నీ కలిపి ఒక్కసారిగా వైసీపీ శ్రేణుల్లో బూస్ట్ నింపినాయి అనమాట. అంటే ఎక్కడ లేని ఉత్సాహాన్ని, అప్పటిదాకా కార్యకర్తలను పట్టించుకోలేని పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ నాయకుడైనా ఆయన చూసే అవకాశం లేదన్న పరిస్థితి ఎప్పుడైతే ఉండేనో అంటే పూర్తిగా ఇటు సోషల్ మీడియా అటు గ్రౌండ్ లెవెల్ క్షేత్రస్థాయిలో రెండింట్లో కూడా వైసీపీ శ్రేణులు పూర్తిగా నీరు గారిపోయిన పరిస్థితి. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి ఒక్కసారిగా సింగివలసలో నిర్వహించిన మొదటి సిద్ధం సభ ఏదైతే ఉందో దాని నుంచి ఊపందుకుందన్నమాట. ఆ తర్వాత ఫిబ్రవరి 4న వారం గ్యాప్లో నిర్వహించిన ఫిబ్రవరి 4 దెందునూరులో నిర్వహించిన మరో సభలో ఏకంగా 6 లక్షల మందితో ఈ సభను నిర్వహించారన్నమాట. ఫస్ట్ సభను 3 లక్షలతో నిర్వహించారు, తర్వాత 6 లక్షల మంది వచ్చారని ఒక అంచనా.
ఈ దెబ్బతో ఇక వైసీపీ ఒక్కసారిగా ట్రాక్లోకి వచ్చేసింది అనమాట. అంటే ఆ ట్రాక్ నుంచి జారిపోయిందని కాదు కానీ ఒక్కసారిగా అంటే ప్రతిపక్షాలను డైవర్ట్ చేసి ప్రతిపక్షాల నుంచి పూర్తిగా రాష్ట్ర ప్రజలను తమ ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి కనిపించింది అనమాట. ఇక 3వ సిద్ధం సభ ఫిబ్రవరి 18న రాప్తాడు, అనంతపూర్ జిల్లా రాప్తాడులో నిర్వహించిన సభ ఇక అల్టిమేట్ అనమాట. ఏకంగా 12 లక్షల మందితో నిర్వహించిన ఈ సభ మొత్తం దేశ చరిత్రలోనే ఇట్లాంటి కనీవిని ఎరగని సభను నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి చేసిన ర్యాంప్ వాక్తో ఒక్కసారిగా కార్యకర్తల్లో నూతన ఉత్తేజం వచ్చింది. ఈ సభ అయిపోయేసరికి ఇక అధికారం మనదే, సీట్ల లెక్క ఏంటన్నది క్లారిటీ లేకపోయినా అంటే అప్పటికే సర్వేలు కూడా అంచనా వేస్తూ వచ్చినాయి. మినిమం 120 సీట్లతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని అప్పటికే అంటే ఈ రాప్తాడు సభ కంటే ముందే ఒక అంచనాకు వచ్చేసారనమాట. ఇక ఫైనల్గా మార్చి 10న మేదరపేటలో నిర్వహించిన ఫైనల్ సభ ఏదైతే ఉందో లాస్ట్ సిద్ధం సభ ఇంచుమించు 20 లక్షల మంది అటెండ్ అయ్యారని చెప్పి పలు జాతీయ పత్రికలు, జాతీయ ఛానల్ కూడా చెప్పడం, ఇంచుమించు మరొక 4-5 లక్షల మంది అవుట్ సైడ్ అంటే ఆ మేదరమెట్లకు వచ్చే దారుల్లో కోల్కతా రహదారిలో చిక్కుకుపోయారు, భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది అన్న పరిస్థితుల నడుమ ఇక్కడితో అంటే మార్చి 10 తర్వాత అప్పటికే షెడ్యూల్ వచ్చేసింది. ఈ లోపు అంటే కూటమి అప్పటిదాకా ఇంకా కట్టలేదు, ఏ పార్టీ ఏ స్థానంలో పోటీ చేస్తుందన్న క్లారిటీ రాలేదు. అంటే అంతకుముందే ఫిబ్రవరి 25న ఒక అద్భుతం జరిగిందనమాట కూటమిలో. అదేంటంటే టీడీపీ జనసేన అభ్యర్థుల ఉమ్మడి జాబితాను విడుదల చేశారనమాట. ఇక్కడ ఏం జరిగిందంటే జనసేనకు కేవలం 24 స్థానాలు కేటాయిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం, అదే సభలో 5 మంది ఎమ్మెల్యేలను పవన్ కళ్యాణ్ నోట్ ప్యాడ్ మీద రాసుకొచ్చి ఇవ్వడంతో కూటమి కాడి దించేసిన పరిస్థితి అప్పుడు నెలకొందనమాట. ఒకవైపు మార్చి 10 నాటికంటే మేదరమెట్ల సభతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంప్లీట్గా అంటే విజయం వైపు దూసుకెళ్లడం ఒకటైతే, అప్పటికే అంటే ఫిబ్రవరి 25 నాడు విడుదల చేసిన ఉమ్మడి అభ్యర్థుల జాబితా ఏదైతే ఉందో ఆ దెబ్బతో కూటమి విజయానికి దూరమైందన్న విశ్లేషణలు అప్పటికే వినిపించినాయి. ఇక ఆ తర్వాత స్టోరీ అంతా మీకు తెలిసిందే. శివరాత్రి నాడు మార్చి 8న నిండు శివరాత్రి రోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు జాగారం చేయడం ఢిల్లీ వేదికగా కూటమి నేతల దైన్యం ఏంటన్నది రాష్ట్ర ప్రజలకు కళ్ళకు కనిపించింది అనమాట. ఆ దెబ్బతో ఇక కూటమి అధికారంలోకి వచ్చేది లేదు, పీకేది లేదు, వీళ్ళతో అయ్యేది లేదు, అంటే ఊదుగాలదు పీరు లేవదు అన్న కంక్లూజన్కి వచ్చేసారు అనమాట. ఈలోపు ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన అభ్యర్థుల జాబితా మొత్తం 175 మంది అసెంబ్లీ అభ్యర్థులను 24 మంది పార్లమెంట్ అభ్యర్థులను రిలీజ్ చేయడంతో మొత్తం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే విజయం అనే స్థాయికి చేరిపోయిందనమాట. ఇక మిగతావన్నీ కూడా అంటే ఇది ఓన్లీ జగన్ రెక్కల కష్టం అయితే, అంటే తాను చేసిన పథకాలు, తాను చేసిన సంక్షేమం, తాను అందించిన అభివృద్ధి ఏదైతే ఉందో వాటిని బేస్ చేసుకునే ఇక్కడ దాకా నడిచిందనమాట వ్యవహారం. కానీ అనూహ్యంగా ఊహించని రీతిగా ఏప్రిల్ 1వ తారీఖున పెన్షనర్ల గోస ఏదైతే ఉందో ఇక్కడ నుంచి అనూహ్యంగా కూటమి, టీడీపీ కూటమి ఏదైతే ఉందో అనూహ్యంగా రేసు నుంచి తప్పుకున్నట్టయింది. ఎందుకంటే ఈ పెన్షనర్ల వ్యవహారం కంప్లీట్గా చంద్రబాబుదే, ఆయన పచ్చమందదే, ఆయన చేతిలో ఉన్న పచ్చ మీడియా రాసిన రాతల కారణంగా ఇంచుమించు 2,60,000 మందికి పైగా పెన్షనర్లు ఈరోజు రాష్ట్ర భవిష్యత్తును, రాష్ట్ర ఓటింగ్ ప్యాటర్న్ని మార్చబోతున్నట్టు అంచనాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే పెన్షనర్లను టెర్రరిస్టులు అన్నారు, పెన్షనర్లను రేపిస్టులు అన్నారు. పెన్షనర్ల కారణంగా పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా హ్యూమన్ ట్రాఫికింగ్ పెరిగింది, 18-20 లక్షల మంది ఆడవాళ్ళు ఏమైపోయారో తెలియదు, దానికి కారణం ఈ వాలంటీర్లే అని చెప్పి ఆయన దానికి మళ్ళీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ తనకి ఇచ్చిన నివేదికలు, సారాంశం, సమాచారం అని చెప్పి చెప్పడం ఏదైతే ఉందో వాలంటీర్లు పూర్తిగా టర్న్ అయిపోయారన్నమాట. ఇక మార్చి 30న ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ చౌదరి ఇచ్చిన పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని బేరీజ్ వేసుకొని పెన్షన్ వాలంటీర్లను బార్ చేస్తూ వాళ్ళ దగ్గర ఉన్న డివైజులన్నీ డిఓలకు హ్యాండ్ ఓవర్ చేయాలి, పెన్షన్లను అమలు చేయాల్సిందే. కాకపోతే దానికి వేరే ఆల్టర్నేట్ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నమెంట్ను ఆదేశించింది. కానీ అప్పటికే గవర్నమెంట్ చేతులు ఎత్తేసింది. ఎందుకంటే మొత్తం ఉద్యోగులందరూ కూడా ఈరోజు ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఎన్నికల నియమావళిలో పనిచేస్తూ వస్తున్న నేపథ్యంలో పెన్షన్లు ఇచ్చే దిక్కు లేకుండా పోయింది. సో మొత్తం 66 లక్షల మందికి సంబంధించిన పెన్షన్ల వ్యవహారం ఈరోజు రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చింది.
మొత్తం 58 నెలల పాటు సాఫీగా సాగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉందో 66 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం ఒక ప్రహసనంగా మారింది. కొండ ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ 66 లక్షల మందిలో 11 లక్షల మంది కొండ ప్రాంతాల్లో అంటే గ్రామ సచివాలయాలకు దూరంగా ఉండే వాళ్ళంతా సచివాలయానికి బారులు తీరుతుంటే ఒకవైపు ఎండ దెబ్బ, మరొక వైపు గ్రామ సచివాలయాల్లో విలేజ్ సెక్రటేరియట్లో సిబ్బంది లేకపోవడం లాంటి అన్నీ కలిపి చాలామందిని తీవ్ర ఇబ్బందులకు గురి చేసినాయి అన్నమాట. ఇదిగో ఇట్లా మంచాల మీద ఎత్తుకొచ్చి తర్వాత ఆ వీల్ చైర్లలో తీసుకొచ్చి పెన్షన్లను తీసుకోవాల్సిన దుస్థితి. ఈ దెబ్బతో ఆల్మోస్ట్ 66 లక్షల మంది ఓటర్లు, 66 లక్షల మంది పెన్షనర్లు అవుట్ రైట్గా చంద్రబాబు నాయుడిని కుక్కతిట్లు తిట్టే పరిస్థితికి వచ్చింది. ఈ క్రమంలోనే ఒక 2-3 ఎండవేడిని తట్టుకోలేక వడదెబ్బతో కుప్పగులిన పరిస్థితి. కృష్ణా జిల్లాలో వజ్రమ్మ అనే ఒక మహిళ, తిరుపతి జిల్లాలో మరొక వ్యక్తి, ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోవడంతో ఈ చావులకు కారణం ఎవరు? పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళి చచ్చిపోవడానికి ఏమవసరం? ఇదంతా కంప్లీట్గా టీడీపీ పచ్చమంద చేసిన కుట్ర అనే నిర్ణయానికి రాష్ట్ర ప్రజలు వచ్చేసారు అన్నమాట. అంతకుముందు గీతాంజలి వ్యవహారంలో కూడా అంటే ఒక లబ్ధిదారు తనకు ఫ్లాట్ వచ్చింది, తనకు ఒక సెంటు జాగా వచ్చిందని చెప్పుకోవడం కూడా ఆమె చేసిన పాపం అయిపోయింది. వెంటాడి వేటాడి అంటే ఈ కూటమిలోని జనసేన అండ్ తెలుగు పచ్చమంద కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో కరడుగట్టిన సోషల్ మీడియా వారియర్సు ఆమెను గద్దల్లా రాబందుల్లాగా పొడిచి మరీ చంపారనమాట. ఫేస్బుక్లో తర్వాత వాట్సాప్లో ఆమెను హింసిస్తూ అత్యంత జుగుప్సాకరంగా ఆమెను ట్రోల్ చేసి ఆమె ఆత్మహత్యకు కారణమయ్యారు. ఈ పరిణామాలన్నీ కలిపి మళ్ళా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే జన్మభూమి కమిటీలు మళ్ళీ రాజ్యం వెళ్తాయి. పెన్షన్ల కోసం ఇట్లా వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి ఆ పెత్తందారుల ఇళ్లలోకి వెళ్ళి పేడకలు తీసి వాళ్ళ కోరికలు తీరిస్తే తప్ప పెన్షన్లు రావు, సంక్షేమం అందామన్న నిర్ణయానికి వచ్చారనమాట. ఈ కారణాలన్నీ కలిపి వైసీపీని ఈరోజు అమాంతం వైసీపీ గ్రాఫ్ను పెంచేసినాయి అనమాట. కంప్లీట్గా ఈసారి ఏం జరగబోతుందంటే సైలెంట్ ఓటింగ్ అన్నట్టు. ఎవరు బయటకు చెప్పకపోయినా ఇప్పటికే 2 నుంచి 5% వరకు సైలెంట్ ఓటర్స్ ఉంటారు అని అన్ని సర్వేలు అంచనా వేస్తున్న నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఈ సైలెంట్ ఓటర్లందరూ కూడా వైసీపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. సో ఈ లెక్కన మొత్తం అన్ని వ్యవహారాలు కలుపుకుంటే 65% వరకు వైసీపీ గ్రాఫ్ పెరిగిందన్నది ఈ రోజుకున్న గ్రౌండ్ రియాలిటీ. ఈ రాబోయే 40 రోజుల్లో మరి చంద్రబాబు చేసే కుట్రలు ఏమైనా పనికొస్తాయా, లేదంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమైనా పట్టు సడలిస్తారా? ఇట్లాంటి కారణాలన్నీ బేరేజ్ వేసి విశ్లేషిస్తే ఏమైనా తగ్గితే తగ్గొచ్చు, కానీ కంప్లీట్గా 200 స్థానాలు అంటే 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాల్లో కంప్లీట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బొమ్మతో ఈసారి ఎన్నికలు జరగబోతున్నాయన్నది క్లియర్. ఒకవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బొమ్మ, మరొక వైపు చంద్రబాబు బొమ్మ. ఈ రెండింటిని చూసి ఎవరికి గుద్దుతారు అన్నది క్లియర్గా తెలిసిపోయే అవకాశం అనమాట. చంద్రబాబు అంటేనే కుట్రలకు నిలయం, కుట్రలకు కేర్ ఆఫ్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే సంకల్పానికి, చిత్తశుద్ధికి, నిజాయితీకి, మాట ఇస్తే మడమ తప్పడు అనే ఒక నిర్ణయానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ అయితే, కుట్రలకు కుతంత్రాలకు చంద్రబాబు కేర్ ఆఫ్ అడ్రస్ అని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆల్రెడీ తెలిసిందే. ఇదే విషయాన్ని మేమంతా సిద్ధం సభల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదే వల్ల వేస్తున్నారు. ఆయన ఏకంగా పసుపు పతి అని చెప్పి ట్రోల్ చేయడం కూడా ఇందులో భాగమే అనమాట. సో ఇవన్నీ కలిపి ఈరోజు పెన్షనర్లకు సంబంధించిన వ్యవహారంలో టీడీపీ పచ్చ గ్యాంగే సోషల్ మీడియాలో కుక్కతిట్లు తిరుగుతున్న పరిస్థితి. ఇక ఈ దెబ్బతో మనం కాడి దించేసినట్టే, వీళ్ళకు మొక్కాలే అని చెప్పి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇదిగో ఇట్లా రాసుకొస్తున్నారు అనమాట. గత వారం రోజులుగా 64 లక్షల మంది, 64 కాదు 66 లక్షల మంది ఆశీర్వాదాలు తీసుకున్న తెలుగు తేజాలు అని చెప్పి ఇట్లా ట్రోల్ చేస్తున్నారు అనమాట. నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి అండ్ చంద్రబాబు నాయుడు చౌదరి. సో ఇది వీళ్ళ దిక్కుమాల పరిస్థితి. ఇక వీళ్ళ మీద జరుగుతున్న మీమ్స్ ఏంటంటే, ఆశలన్నీ చచ్చిపోయాక అమృతం దొరికినా ఏం లాభం కాక అని ఇట్లా మాట్లాడుకుంటున్నారు అనమాట. చంద్రబాబు పరిస్థితి ఇట్లా తయారైంది. ఇక మీ భవిష్యత్తుకు నాది గ్యారెంటీ అని చంద్రబాబు చెప్తున్నా. 2024 తర్వాత మీకు భవిష్యత్తు ఉందా మాస్టర్ అని చంద్రబాబుని అడుగుతున్న పరిస్థితి అనమాట. సో ఇక వీళ్ళు మీ కళలకు మారెక్కలు, మీ భవిష్యత్తుకు నాది గ్యారెంటీ,
ఇట్లాంటి దిక్కుమాలిన అన్నీ చెప్పుకుంటూ వస్తున్నా. ఈరోజు మహిళలకు 2,500, తర్వాత ఏవేవో పసుపు కుంకుమ ఇట్లాంటివన్నీ చెప్తా ఉన్నా కూడా ఖాళీ అంటే టీడీపీ క్యాడరే నమ్మే పరిస్థితిలో లేకపోవడం చంద్రబాబు ఎదుర్కొంటే దైన్యం అనమాట, దీనావస్థ. సో ఇవన్నీ పరిణామాలు గమనించిన తర్వాత వైసీపీ గ్రాఫ్ ఈ రేంజ్లో అంటే ఇంచుమించు 15% ఓట్ షేరు పెంచుకున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట. సో ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న క్షేత్రస్థాయి పరిశీలన. రాబోయే రోజుల్లో ఏమైనా మార్పులు ఉంటాయేమో మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.